నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలో 11 ఎంపీటీసీ 1 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు 4 కౌంటర్లు ఏర్పాటు చేయగా 1 జెడ్పీటీసీకి మిగిలిన 3 ఎంపీటీసీలకు కేటాయించారు. అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వరకు ఉదయం 11:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నామినేషన్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారులు సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు నివారించేందుకు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 104 పోలీసుల శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమల్లోకి తేవడంతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి ఏ క్లాస్ కింద అది కూడా కావాలి. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. అలాగే జెడ్పీటీసీకి అయితే 5,000 డిపాజిట్ రూపాయలు, ఎంపీటీసీకి అయితే 2,500, ఎస్సీ ఎస్టీలకు అయితే 1,250 రూపాయలుగా గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఇవాళ నుంచే మాకు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మేము 11 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేటట్టు మేము కూడా ఏంటంటే అన్ని సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మండల పరిసరలోనే ఒక నామినేషన్ సెంటర్స్, ఎంపీటీసీకి అయితే 2 కౌంటర్ చేయడం జరిగింది, 3 జెడ్పీటీసీకి అయితే 1 నేనే ఆరోగా కాబట్టి నేనే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా మేము మా విధి నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా అందరికీ సహకారంతో మంచిగా చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాను. నామినేషన్ పత్రాలు ఏదైతే మేము సెంటర్గా ఇక్కడ మండల ఆఫీస్లో పెట్టుకున్నామో ఇక్కడే నామినేషన్ పత్రాలు దొరుకుతుంటాయి. మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మా క్యాండిడేట్స్, జెడ్పీటీసీ క్యాండిడేట్స్ కానీ ఎంపీటీ క్యాండిడేట్స్ కానీ ఎవరు వచ్చినా మా దగ్గర పత్రాలు అవైలబుల్ ఉంటాయండి. అలాగే ఏంటంటే ఏదైతే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కానీ ఏదైనా రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సిందే. అదైతే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని కొద్దిగా ట్రైనింగ్ క్లాస్లో చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే కొత్త సర్టిఫికేట్లే ఇచ్చేటట్టు మన రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం జరిగిందండి. అలాగే ఏదైతే మన ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఏదైతే ఎన్ఓసి కావాలంటే కూడా ఆఫ్లైన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే చెప్పడం జరిగింది అందరికీ. ఎవరు క్యాండిడేట్ వచ్చినా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీనిలో అంటే మేము ఇదే సజావుగా జరిగేటట్టు చూసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.